అందరికీ వందనాలు. ఈరోజు డివోషన్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాము. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. యేసుక్రీస్తు మనిషి యొక్క జీవితాన్ని ఈ లోక సంబంధమైన దాంతోనే ముడిపెట్టట్లేదు, లోక సంబంధమైన విషయాలతో ముడిపెడుతూ ఉంటున్నాడు. అంటే మన జీవితం అంతా భూలోకం కోసమే ప్రయాసపడవద్దు, మీ యొక్క జీవితము పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది. దానికోసం మీరు ముడిపెట్టండి, దానికోసం మీ యొక్క జీవితాన్ని వెచ్చించండి అని చెప్తూ ఉంటున్నాడు. ఈ భూలోక సంబంధమైన దానికోసమే మనం జీవించినట్లయితే 3 విషయాలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. 1 చిమ్మెటే, 2 తుప్పు, 3 దొంగలు వచ్చి దొంగిలించడం మనం చూస్తూ ఉంటున్నాం. చిమ్మెటే అంటే దేనికి పడుతుందంటే బట్టలకు పడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో మంచి విలువైన వస్త్రాలు రాజులు ధరించుకునే వాళ్ళు, వాటికి వచ్చి చెదలు తినివేయడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే చెక్క పడుతూ ఉంటుంది. ఈ చిమ్మెట పడినప్పుడు మనకి బయటకు కనిపించదు, బయట చూస్తానికి చక్కగానే ఉంటుంది, కానీ అది లోపల తినివేస్తూ ఉంటుంది. బయట మనుషులు చాలా చక్కగానే ఉంటారు, కానీ అది తినివేస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని. దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే బైబిల్లో లోతు తన యొక్క ఆత్మీయ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోలేదు. అబ్రహాముతో ఉన్నంత కాలం పర్వాలేదు, తను ఎప్పుడైతే సొదొమ గుమొర్రాకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో తన నిర్ణయం అనేది సొదొమ వైపు తీసుకున్న నిర్ణయం ఉంటుంది. చూడటానికి చాలా బాగా ఉంటుంది బయట, కానీ తన ఆత్మీయ జీవితంలో సొదొమ గుమొర్రాకి వెళ్ళిపోయినట్లయితే చిమ్మెట తినివేసి ఉంటుంది. తన కుటుంబ జీవితం కానీ, తన ఆర్థిక జీవితం కానీ మొత్తం కోల్పోయినట్టు మనం చూస్తూ ఉంటాం. బయటికి బాగానే ఉంటుంది, కానీ చెదలు తినివేస్తూ ఉంటుంది, అది చిమ్మెటే. 2 విషయాన్ని మనం చూసినట్లయితే తుప్పు బయటకి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఇది బయట కనిపించే జీవితం. ఇది కూడా తప్పుడు నిర్ణయాలు, చిన్న నిర్ణయమే అని మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని తినివేస్తూ ఉంటున్నది. దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే సంసోను. తను తీసుకున్న నిర్ణయాలు చాలా చిన్నవి, కానీ తన యొక్క జీవితాన్ని తుప్పు పట్టినట్లు. ఎట్లాంటి వాడు? ఇనుప వంటి బలము కలిగిన వాడు, ఎవరినైనా ఎదిరించగలవాడు. అట్లాంటి బలమైన జీవితాన్ని తప్పుడు నిర్ణయాల మూలాన తుప్పు అనేది తన జీవితాన్ని పట్టుకుని ఒకరోజు తన యొక్క శక్తిని కోల్పోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. తన ఆత్మీయ జీవితంలో ఇది తినివేసి ఉంటున్నది. 3వది మనం చూసినట్లయితే దొంగిలించేదారు. దొంగలు మన ఇంట్లో పడినప్పుడు విలువైన వాటిని దొంగిలిస్తూ ఉంటారు. సాతాను కూడా దొంగిలిస్తూ ఉంటాను మన ఆత్మీయ జీవితాన్ని. బైబిల్లో మనం చూసినట్లయితే యోబు అన్నీ కోల్పోయాడు. తన యొక్క కుటుంబాన్ని కోల్పోయాడు, తన కలిగి ఉన్న ధనాన్ని కోల్పోయాడు, వస్తువులు, జంతువులు దొంగిలింపబడ్డాడు మొత్తం. కానీ తన ఆత్మీయ జీవితంలో మాత్రం దొంగిలింపబడలేదు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకమందు మీకు ధనాన్ని సమకూర్చుకున్నాడు, అక్కడ తుప్పు ఉండదు, చిమ్మెట ఉండదు, అక్కడ దొంగలు దోచుకోరు. మన ఆత్మీయ జీవితం అనేది ఈ లోక సంబంధమైన వాటితో మనం ముడిపెట్టినట్లయితే ఇక్కడ చిమ్మెట ఉంటుంది, దోచుకుంటూ ఉంటారు. పరలోకంలో అయితే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో మన యొక్క జీవితం అనేది పరలోక సంబంధమైన వాటితో దేవుడు ముడిపెడుతూ ఉంటున్నాడు. ఆమేన్.